మామూలుగా చెప్తే ఓకే వద్దు, మీకు మంచిగా మీకు నచ్చితేనే యాక్సెప్ట్ చేయండి. ఆ ఎన్నిసార్లు చెప్పాను కూడా ఫుల్ ఎనర్జీ ఉంది బాబు గారికి. ఒక్కసారికే చాలు మా మేడం. ఓకే, ప్రపోజ్ చేసిన మేడం ముద్దు పేరు చెప్తూ డిఫరెంట్ గా ఏమన్నా ఇలా ఇస్తారో కూర్చొని ఇస్తారో మీ ఇష్టం అన్నమాట. మైక్ దగ్గర పెట్టుకోండి, మైక్ లో మా అందరినీ వినబడాలి. కళ్ళు అన్నారు, తర్వాత ఏం చెప్పట్లేదు. నాకైతే వినపడలా, మీకేమైనా వినపడిందా? ఇంకొకసారి అంట చెప్పండి, ఇంకొకసారి. సారీ సార్ ఇంకొకసారి ప్రపోజ్ చేయండి మా వాళ్ళ కోరిక. తర్వాత కింద దిగినా చెప్తా అంటున్నారు. కాదు తాటారంటే మధు గారు ఎక్కడ ఉన్నారు? నెక్స్ట్ రెడీగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నారు? నేను చేపిస్తాను సార్ మీకు. సార్ ఇంకొకసారి మేడంకి పూర్తిగా ఒకసారి చెప్తూ ఐదు చెప్పాలి నేనంతా. ఇంకా చూడండి ఒక్కసారి చెప్పండి. సార్ కింద వదిలేదు సార్, నిలబడే చెప్పండి. నిలబడే పేరు పెట్టి మా మేడంకి స్వీట్ గా చెప్పండి. ఎంత క్యూట్ గా చెప్పారు సార్. మీరు చెప్పేది మేము తగ్గేదా, మేము అంత కూర్చోలేం కానీ నార్మల్ గా చెప్పేస్తాం అన్నమాట. కాదు మళ్ళీ మళ్ళీ చెప్తాము మేడం. చెప్పండి పల్లు గారు, మేము పిలిస్తే బాగుంది, సార్ పిలిస్తేనే క్యూట్ గా ఉంది. మీరు సార్ ఏమని పిలుస్తారు ప్రేమగా? అంటే కోపం వస్తే అంతేనా? లేదంటే ఇంకా ఏమన్నా డిఫరెంట్ గా గిన్నెలన్నీ పడేస్తారా ఏంటి? లేదు కదా. ఓకే, సార్ పిలిస్తే కోపం తెప్పించేలాగా లేదండి, అంత కూల్ గా కనిపిస్తున్నారు, చాలా కూల్. ఓకే ఓకే సరే ఏమండి అని చెప్పి ఏదో మీ మనసులో అన్నమాట. ఎందుకంటే రోజు ఇంట్లో చెప్తారు నాకు తెలిసి, ఇప్పుడు మా ముందు చెప్తే మేము కొంచెం హ్యాపీ అవుతాం అన్నమాట. అంటే ఒక్కసారి మేడం. అబ్బబ్బబ్బబ్బా సూపర్ అండి నిజంగా మేడం, నిజంగా ఎంత డాన్స్ కాదు, పోజ్ అంతే, డాన్సే కాదు. ఇక్కడ చూడండి డాన్సర్ అంట మా మేడం.